హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భలే భార్యలు. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. హారతి ముసిముసిగా నవ్వుకుంది. భర్త చేసే అల్లరిపని గుర్తుకు వచ్చింది. హారతికి భర్త అంటే ఎక్కడ లేని ఆరాధన, అంతగాడన్న గర్వం. నిజంగా తను అదృష్టవంతురాలు. అతను ముందు తీసుకట్టే అయినా అతను అలా ఎప్పుడూ అనుకోడు. అలివేలు మంగను కాస్త ఆరతిగా మార్చాడు. శనివారం బ్యాంకు మధ్యాహ్నం వరకే ఉంటుంది. కొనదలుచుకున్నవన్నీ ఆ రోజే కొంటుంది ఆరతి. ఆ రోజు లక్ష్మి ఆరతి కలిసి దయాల్స్కి వెళ్ళి మంచి ప్యాంట్లు కొనాలనుకున్నారు భర్తలకు. ఇద్దరూ వెళ్ళారు. ముక్కుపొడం రంగు ప్యాంట్లు చూశారు. మా ఆయనది మంచి రంగు లక్ష్మి, ఆయనకి ముక్కుపొడం రంగు ప్యాంటు బాగుంటుంది, మీ ఆయనకి ఆ లైట్ బ్లూ తీసుకో అన్నది ఆరతి. లక్ష్మి చురుకుగా చూచింది. ఆమెకి ఈ మధ్య వివాహమైంది. ఆమె భర్త నలుపైన అందం ఆకర్షణ ఉన్నవాడని అందరూ అన్నారు. అలాంటిది ఒక తోటి ఉద్యోగిని నోటికొచ్చినట్టు అనటమా? ధిక్కారం ధిక్కారం అనుకున్నది. అప్పుడే తేలిపోవటం ఇష్టం లేదు. ప్యాంటు కొని కాఫీ తాగాలని హోటల్కు వెళ్ళారు. వాళ్ళు ఎదురు సీట్లో కూర్చున్న వ్యక్తులను చూసి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. అచ్చు హారతి భర్త మనోహర్ లాగానే ఉన్నాడు ఒక ఆయన. లక్ష్మి పెదాలపై గుంభనమైన నవ్వు వెలిసింది. హారతి, ఆ ఎదురుగా ఉన్నాయని చూడు, ఎర్రగా పండుకోతులా లేడు అన్నది కాఫీ ఆర్డర్ చేస్తూ. ఆరతి ముఖం ఎర్రబారింది. ఆ క్లీన్ షేవ్, నలగని బట్టలు చూస్తే ఆడంగిలా అనిపిస్తున్నాడు అన్నది హారతి. వినన్నట్టు ఎటో చూసింది, మరేదో అడిగింది. అవును, జామ్ చేస్తానన్నావు లక్ష్మి, చేశావా? పండ్లన్నీ తెచ్చాను, ఒక్కదాన్ని చేయాలంటే కష్టం, కాస్త సహాయం చేయమంటే చెయ్యలేదు ఈయన, అందుకే పండ్లు తినేశాం నిర్లక్ష్యంగా చెప్పింది లక్ష్మి. మా వారు ఆదివారం అన్నీ తయారు చేసి ఇచ్చారు. నేను సంవత్సరానికి సరిపడా జామ్ చేశాను సగర్వంగా అన్నది హారతి. లక్ష్మి ఒంటిపై కారం రాసుకున్నట్టు అయింది. హారతి చేసిన జామ్ బాటిల్స్ పటాపటామని పగలగొట్టి గిరాటు వేద్దాం అనుకుంది. నిజంగా అన్నిటా సహకరించే భర్త దొరికితే అంతకంటే అదృష్టమేముంది? ఓ పుల్ల ఎగదోసింది సెగలోకి హారతి. లక్ష్మి ఒళ్ళు మండిపోయింది. ఏం అదృష్టంలే, నాకైతే మగాళ్ళు అలా పనులు చేస్తుంటే కంపరంగా ఉంటుంది అన్నది లక్ష్మి, కంపరం అంతా మొహంలో చూపుతూ. కాఫీ వచ్చింది. ఆ కాఫీ కప్పు ఎత్తి లక్ష్మీ మొహాన దిమ్మరించాలని ఉంది ఆరతికి. మా ఇంట వంట లేదు మగాళ్ళు పనిచేయటం, నీకేమనిపిస్తుందేమో కానీ నాకైతే అసహ్యం వేస్తుంది. మగాడంటే ఆర్డర్లు వేస్తూ దర్జాగా హుందాగా ఉండాలి అన్నది. అప్పుడే భర్తతో ఉదయం ఆడవారి హక్కులను గురించి హొరాహొరీగా పోట్లాడడం మర్చిపోయింది. బయటకు వెళ్ళి పెళ్ళాం సంపాదిస్తే ఆనందిస్తారు కానీ ఆ పెళ్ళాం చాకరీలో కాస్త తగ్గించాలని ఆలోచించారేం? ఇద్దరం సంపాదిస్తాం, ఇద్దరం పని చేయాలి అన్నది. ఆర్డర్ ఆర్డర్ అంటూ భర్త నీళ్లు నింపి కూరలు తరిగి ఇవ్వటం మర్చిపోయింది లక్ష్మి. కాఫీ కషాయంలా అనిపించింది హారతికి. ఆమె బుర్రలో విమానం ప్రొఫెల్లర్లు రొదపెడుతున్నాయి. కోపంగా లేచింది. హారతి ఇంట్లో అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది. వంటిల్లంతా శుభ్రం చేసి కుక్కర్ ఎక్కించాడు మనోహర్. హారతి, వచ్చేసావా? నిమిషంలో తయారవ్వాలి. మా ఫ్రెండ్ రాజు లేడు, ఒక మంచి మలయాళం పిక్చర్ తెలంగాణకి హక్కులు కొనేశాడుట. సాయంత్రం షోకి మనల్ని రమ్మన్నాడు. అదేంటిది అలా చూస్తావు? మన వాళ్ళు సెట్టింగ్స్ అని రంగులని హంగులని నానా హైరాణ పడి దివాళా తీస్తారు అన్నాడు కాఫీ కలపటానికి కప్పులు పెడుతూ. మరోసారైతే ఆరతి అతని మెడకు చేతులు పెనవేసి తీయని కబుర్లతో పాటు అంతకన్నా తీయని ముద్ర పెట్టేది. ఆడంగి ముత్తయ్యల్లే, వంటింట్లో ఎవరు దూరమన్నారు మిమ్మల్ని అని కోపంగా అరిచింది. రతి, శాంతి శాంతి, నువ్వు ఆలస్యంగా వస్తే వంట అవదని వంటింట్లోకి దూరానోయ్. అది నీ సామ్రాజ్యం అయితే ఇప్పుడే పట్టాభిషిక్తురాల్ని చేస్తాను అన్నాడు తమాషాగా చేతులు తిప్పుతూ. ఆమె కళ్ళు చిట్లించింది. క్షణంలో భర్త మనోహరు కనిపించలేదు. చిల్లెర కొట్టు చిట్టమ్మలోని పువ్వుల పున్నయ్యలా కనిపించాడు. ఏంటా ఆడంగి వేషాలు? చేదరించుకుంది. తను తెచ్చిన ప్యాంటు షర్టు గుడ్డ బల్ల మీదకి గిరాటేసింది. అంతకంటే హుందాగా ఈ పూట వంట పెంట ఏమక్కర్లేదు, హోటల్కి వెళ్దాం అనలేడు అనుకుంది. కోపమేలా బాలా అంటూ పాట పాడబోయాడు. ఏంటా వెకిలి వేషాలు? విసుక్కుని బాత్రూంకి వెళ్ళింది. మనోహర్కి మతిపోయింది. పెళ్ళైన ఈ 6 నెలల్లో ఒక్కరోజు కూడా పోట్లాడుకోలేదు. ఆఫీసులో ఘర్షణ పడిందా? తనంటే మొహం ఒత్తిందా?
మొన్న వాళ్ళింటికి వెళ్తే అందరూ తనను ఉంచేయమని గొడవ ప్రారంభించారు. మను, నేనుండనంటే వాళ్ళు నొచ్చుకుంటారు. నన్ను వదిలి ఉండలేనని చెప్పు అన్నది మెల్లగా. ఒక్కరోజు ఉండగలను అన్నాడు అల్లరిగా మనోహరు. నేనుండలేను సరా, ఒక్క నిమిషమూ ఉండలేను అన్నది. ఆ కళ్ళల్లోని ఆరాధనకు ఆప్యాయతకు కరిగిపోయాడు. ఇప్పుడేమైంది? టపీమని కాఫీ కప్పు పెట్టిన శబ్దం అయ్యింది. మనోహరు ఉలిక్కి పడ్డాడు. రతీ లేదు, సతీ లేదు, అపర సత్యభామలా వెళ్ళిపోయింది. మనోహర్ కాఫీ తాగిన భార్య అలకకు కారణం తెలుసుకోలేకపోయాడు. నెమ్మదిగా ఆమెను సమీపించాడు. రతి, ఏదైనా పొరపాటు జరిగితే ఇది అని చెప్పు, సరిదిద్దుకుంటాను. కోపాలు తాపాలంటే నాకు గిట్టవు. నున్నగా తయారయ్యి ఆడపిల్లలా తిరగటం అంటేనే గుడుతుందా అని అడగబోయి అతని కళ్ళల్లోని ఆరాధనా భావానికి కరిగిపోయింది. వెంటనే అనుకుంది, ధీమాగా నిలదీసి అడగడేం అని. పొరపాటు గ్రహపాటేం లేదు, నాకిష్టం లేదు ఆ సినిమా అన్నది. అతనికి ఈసారి కోపం వచ్చింది. బట్టలు మార్చుకుని తనే వెళ్ళిపోయాడు. మంచి సెక్సీ పిక్చరేమో. హుషారుగా వచ్చాడు. తలుపు తీసి తల తిప్పుకుంది ఆరతి. ఈ తిరకాసు అర్థం కాలేదు. చిరునవ్వు లేదు, మధురహాసమూ లేదు, మామూళ్ళు లేవు. రతీ, మృదువుగా మెత్తగా పిలిచాడు. నిజంగా రతీదేవిలా ఉంది ఆరతి. ఆడంగిగా నంగిగా మాట్లాడకపోతే కాస్త గంభీరంగా మాట్లాడలేరు అన్నది కోపంగా. నున్నగా దువ్విన అతని క్రాఫ్ బరబరా పీకెయ్యాలని ఉంది. ఆ మాటలు అతనిని అణువణువు చీల్చాయి. ఉరకలు వేసే ఉత్సాహం చల్లారిపోయింది. అతను వెళ్ళి బట్టలు మార్చుకుని పడుకున్నాడు. ఎంతో అందంగా గడపాలని కొబ్బరి తిని చురుకుగా మార్చిన మలయాళీ బుర్రలను అభినందించుకుంటూ వచ్చి అధఃపాతాళానికి దిగజారిపోయాడు. 2 రోజులు గడిచిన పరిస్థితుల్లో మార్పు ఏం లేదు. అదిలింపులు విని లింపుల కంటే అరతి చూపులు భరించలేకుండా ఉన్నాడు. ఆఫీసులో ఏమైనా చికాకులున్నాయేమోనని కనుక్కుందామని లక్ష్మి ఇంటికి వెళ్ళాడు మనోహరు. లక్ష్మి భర్త మాటలు విని ఠక్కున ఆగిపోయాడు మనోహర్. పాపం, అంత మాట అనవలసింది కాదు లక్ష్మి. ఒక్కసారి వెళ్దాం పద. పెద్ద ఫోజు. మా ఆయన అందం అంటూ మొదలు పెడుతుంది. మా ఆయన పనులు చేస్తాడంటూ గొప్పలు చెబుతుంది. అందుకే ఆడంగి అని అవమానించాను. అంత మాత్రానికి మాటలు ఆపేస్తుందా? లక్ష్మీ గొంతు líక్షణంగా వినిపించి స్థాణువులా నిలబడ్డ మనోహరు మెల్లమెల్లగా అంతా అర్థమైంది. మెల్లగా ఇల్లు చేరాడు. అతను కాఫీ తాగుతూ ఆలోచించాడు. గంట తర్వాత అతనికి కర్తవ్యం స్ఫురించింది. యాహూ, షమ్మీ కపూర్లా అంటూ అరిచాడు. అతను ఆరతి వచ్చేసరికి వార్తాపత్రిక పట్టుకుని కూర్చున్నాడు. 2వ రోజు ఆరతి వచ్చి ఆశ్చర్యంగా చూసింది. అతను నీళ్లు పట్టలేదు. అసలు నిశ్చింతగా కూర్చున్నాడు. ఏయ్, ఆఫీస్ నుంచి ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? ఆరతి ఆశ్చర్యంగా చూసింది. భర్తేనా, మరెవరైనానా అన్నారా అని. అతనే అన్నాడని అర్థమైంది. కాస్త కాఫీ నా మొహాన పోయి తరిస్తాను. ఆరతి కళ్ళు పెద్దవయ్యాయి. తూర్పున పొద్దు పొడవలేదన్నా నమ్ముతుంది కానీ భర్త తనను అలా మాట్లాడడమా? నేను అడిగింది వినిపించలేదా నీకు? భూమికే అతుక్కుపోయావేం అని గద్దింపు విని కాళ్లకు చక్రాలు వచ్చినట్టుగా పరిగెత్తి కాఫీ తెచ్చింది. ఇంకొక నిమిషం ఆలస్యం చేసిన పీక నొక్కేలా ఉన్నాడు అనుకుంది. కాఫీ తీసుకుని మొహం చిట్లించాడు. పాలకప్పు కొడుతోందేంటి? హూంకరించినట్లే అడిగాడు. అతనికి పాలిష్టం అని కాసిన్ని ఎప్పటిలాగే ఎక్కువ పూసింది. అంతగా అవమానించాలా? కళ్ళెంబట నీళ్లు తిరిగాయి. లోపలికి వెళ్ళిపోయింది. అతను కాఫీ తాగి బయటికి వెళ్ళి 9 గంటలకు వచ్చాడు. అప్పుడే నిద్రమోహమా, పడుకోపోయావా అన్నాడు విసుగ్గా. ఆమెకు అభిమానం ముంచుకొచ్చింది. ఎప్పుడైనా ఇలా అన్నాడా? తన ఆఫీస్లో ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయని ఆలస్యం చేసిన రోజు తనను ఎంత అలరించాడు. తను భోజనం చెయ్యలేదని తెలిసి తన కోసం 2వసారి పెరుగన్నం తిన్న భర్తేనా? అంటే ముఖం వెళ్లాడేసుకొని చూస్తావు. అతను కసిరేసరికి కన్నీటితో కదిలింది. అతనికి మాత్రమే వడ్డించి తను గ్లాసుడు మంచినీళ్లు తాగింది. అదేం అని అడగలేదతను. ఆకలి బాధ కన్నా అవమానం బాధ ఎక్కువయ్యింది. ఆ రాత్రి అతను చాలా మొరటుగా ప్రవర్తించాడు. ఆరతికి భర్త అసలు స్వరూపం అర్థమయ్యింది. మర్నాటి నుండి ఒక్క సహాయం కూడా అందలేదు. పైగా అరుపులు. సహనం సన్నగిల్లింది. 3వ రోజు ప్యాంట్ తీసి పెట్టలేదని అరుస్తుంటే రోషం ముంచుకొచ్చింది. నేను ఉద్యోగం చేస్తున్నాను, మీ పనులు బయట పనులు చెయ్యలేను అన్నది ఖచ్చితంగా. అయితే ఉద్యోగం మానేయ్
అన్నాడు తీవ్రంగా, కొత్తగా పెంచుతున్న మీసాలు షేప్ చేస్తూ. ఉద్యోగం చేస్తుండగానే ఇంత మాత్రం ఆదరిస్తున్నావు, అది లేని నాడు నా మొహం చూడవు. ఓహో, ఉద్యోగంతోనే నీ ముఖం అందంగా ఉందా? వెటకారం చేశాడు. వారం రోజుల్లో బాగా నీరసపడిపోయింది. అన్నం సరిగ్గా దిగటం లేదు. భర్త ఆప్యాయత, ఆదరణ లేదు. పని ఎక్కువయ్యింది. ఒక్కొక్క మొదలుగట్టం తలుచుకొని కుమిలిపోతోంది ఆరతి. ఆ రోజు ఉదయం భర్తతో ఘర్షణపడి భోజనం చెయ్యకుండా బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. లక్ష్మి కంగారుగా ఆటో రిక్షాలో ఇంటికి తీసుకొచ్చింది. మనోహర్ ఆఫీస్కి ఫోన్ చేసింది పక్కింటి నుండి. వద్దు లక్ష్మి, ఫోన్ చేయొద్దు, ఆయన మారిపోయారు, రారు అన్నది ఏడుస్తూ. పిచ్చిగా మాట్లాడకు, మనోహర్ గారి హృదయ రూపం అలాగే అందమైనది అన్నది లక్ష్మి. ఆరతి తన నీరసం మరిచిపోయి చిత్రంగా చూసింది. ఇది నిజమా అన్నట్లు. లక్ష్మి నాలుకకు నరం లేదు అనుకుంది పదే పదే. మనోహర్ డాక్టర్ వెంట పట్టుకుని వచ్చాడు. డాక్టర్ పరీక్ష చేసి ఆమెని కొన్ని ప్రశ్నలు అడిగి నవ్వాడు. నేను అక్కడే చెప్పాను, నా అనుమానమే నిజమయ్యింది. మీ ఆవిడికి 3వ నెల, ఇదిగో ఈ మందులు తీసుకురండి అని చిట్టి ఇచ్చి అతను వెళ్ళిపోయాడు. అతన్ని సాగనంపి వచ్చేసరికి లక్ష్మి తలుపుకి అడ్డంగా నిలబడింది. ఏంటమ్మా ఇది? పార్టీ ఇస్తేనే ఇంట్లోకి రానిచ్చేది అన్నది అల్లరిగా. జంటగా వస్తేనే పార్టీ, ప్రామిస్ అన్నది నవ్వుతూ. డబుల్ ప్రామిస్ అన్నాడు. అయితే 5 గంటలకల్లా రెడీగా వచ్చేస్తాం అన్నది లక్ష్మి సంబరంగా, సంతోషంగా. లక్ష్మిని సాగనంపి ఇంట్లోకి వచ్చాడు. భర్త దగ్గరకు వస్తుంటే ఏమేమో ఊహించుకుని భయపడింది ఆరతి. ఆమె ఊహించని విధంగా మెడ కింద కాళ్ళ దగ్గర చేతులు వేసి లేవనెత్తాడు. ఆమెను గిరిగిరా తిప్పి మొహమంతా మృదువుగా చుంబించాడు. రతి! ఆ పిలుపుకి కరిగిపోయింది ఆరతి. జవాబుగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఉధృతంగా వచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. రతి, ఏయ్ ఇటు చూడు, నిజంగా నీపై అరిచాననుకున్నావా? అతని మృదుత్వం చూశాక ఆమెకు ధైర్యం వచ్చింది. ఆమెకు తన ప్రవర్తన గుర్తుకు వచ్చింది. అతను ఆమె కళ్ళు ఒత్తాడు. నేను అడంగిని అన్నానని కదూ అలా ఏడ్చారు అన్నది వెక్కిళ్ళ మధ్య నవ్వుతూ. ఎవరో ఏమో అంటే అలా విదిలించి పారేస్తావా? సారీ మను, అనకూడదేమో, సారీ అండి అన్నది నిశ్చితంగా. అలా సారీ చెబితే చల్లదమ్మాయి. ఇద్దరు తన్మయావస్థలో ఉండిపోయారు. అది మధ్యాహ్నమని, ఆఫీసు వదిలి వచ్చానని మర్చిపోయాడు. వాళ్ళ కళ్ళకు అంతా మిథ్య, తమిద్దరమే ఉన్నామన్న సత్యం అన్నట్టుగా ఉంది. తలుపు బాదుల చప్పుడు విని తమ స్వర్గం నుండి బయటపడి తలుపు తీశాడు మనోహరు. మీరింకా రెడీ కాలేదా? లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది. ఓ సారీ లక్ష్మి, 5 నిమిషాల్లో వెళ్దాం. రండి రావుగారు కంగారుగా ఆహ్వానించాడు లక్ష్మి భర్తని. ఆరతి గదిలో తయారవుతోంది. మనోహర్ బూట్లు వేసుకుంటూ గదిలో నుండి విన్నాడు వచ్చే కిలకిలలు. అబ్బా లక్ష్మి, ఆయన అలా పిలుస్తుంటే దాదాపు తనకు భర్తకు జరిగిన శృంగార ఘట్టం వర్ణిస్తోంది ఆరతి. ఇంకా అంతా చెప్పించుకోవాలన్న కుతూహలంతో అలాగా అంటూ మైమర్చిపోయింది లక్ష్మి. ఒళ్ళు మండిపోయింది మనోహరకు. ఎదురుగా రావుగారున్నారని మరిచిపోయాడు. చచ్చా, ఏం భార్యలు అన్నాడు కోపంగా. భలే భార్యలండి నవ్వాడు రావుగారు అంతా అర్థమైనట్టు. పదండి పదండి, ఆలస్యమైంది. ఆడవాళ్ల కంటే ఎక్కువ అలంకారాలు అంటూ వచ్చింది ఆరతి. నలుగురు బయలుదేరారు. ఉత్సాహానికి మారుపేరుగా, ఉడుకు రక్తానికి నిర్వచనంగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.